మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. కోయిలాకొండ మండలం రామన్నపల్లి కొత్తలాబాద్ శివార్లోని గొర్రెల మందపై దాడి చేసింది. తర్వాత గొర్రెల కాపర్లపై సైతం అటాక్ చేసింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలించారు. 3 గొర్రెలు చనిపోయాయి. స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం బోన్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. కోయిలకొండ మండలం రామన్నపల్లి కొత్తలాబాద్ శివార్లోని గొర్రెల మందపై దాడి చేసింది. తర్వాత గొర్రెల కాపర్లపై సైతం అటాక్ చేసింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 గొర్రెలు మృతి చెందాయి. స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం బోన్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై అప్డేట్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. బాలకృష్ణ, చిరుత దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం రామన్నపల్లి అట్లాగే కొత్తలాబాద్ శివారులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో కొత్తలాబాద్ సంబంధించినటువంటి గొర్రెల కాపర్లు గొర్రెల మందితోటి రామన్నపల్లి శివారులో ఒక పొలం దగ్గర వాళ్ళు టెంట్ వేసుకుని గొర్రెల మందిని కాపు వస్తున్నారు. సో ఆ సమయంలో ఒక్కసారిగా చిరుతపులి అటాక్ చేసింది. అటాక్ చేసిన అలికడి విని గొర్రెల కాపరి ఒకరి మాత్రమే ఉన్నారు, మైబన్న. ఆయనకు సహాయంగా 2 వ్యక్తులు భోజనం తీసుకురావడానికి పోయారు. సో ఆ టైంలో చిరుతపులి ఒకసారిగా దాడి అరుపులు కేకలు వినడంతో మైబన్న వాటిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ చిరుతపులి నేరుగా టార్చ్ వేయడంతో నేరుగా మైబన్న పైనే చిరుతపులి ఎగబడింది. సో ఆయన మైబన్న అరుపులు విన్న తర్వాత సమీపం పొలంలో ఉన్నటువంటి 2 వ్యక్తులు సత్యనారాయణ రెడ్డి అట్లాగే చిన్నారెడ్డి, ఆ 2 వ్యక్తులు మందు దగ్గరికి చిరుతపులి ఉన్న ఏరియాకి వెళ్లారు. సో ఆ అరుపులు వెళ్ళడంతో వాళ్ళంతా కూడా సహాయం చేయడానికి వెళ్లారు. ఒకసారిగా చిరుతను చూసిన వెంటనే వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయినా సరే ఆ గొర్రెల మందిని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ చిరుతపులి మరీ 2 మీద కూడా చిన్నారెడ్డి సత్యనారాయణ ఎవరైతే గొర్రెల కాపరి మైబన్ను హెల్ప్ కోసం వెళ్లారో వాళ్ళ మీద కూడా చిరుతపులి దాడి చేసింది. ఈ ముగ్గురు కూడా గాయాలయ్యాయి. సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆ ఏరియాలోకి వెళ్లి గాయపడ్డ వాళ్ళందరూ కూడా మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో మాత్రం దాదాపు 3 మేకలు అయితే చనిపోయడం జరిగింది. సో ఇమీడియట్ గా ఏదైతే చిరుతపులి ఉందో దాన్ని ట్రాక్ చేయడం కోసం ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. పులిగుట్ట అంటారు, ఆ పులిగుట్టనే బోన్ ఏర్పాటు చేశారు. ఇది రామన్నపల్లి అట్లాగే కొత్తలాబాద్ శివార్లో ఉంటుంది. సో చిరుతపులి కోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఒకరికి తొడ భాగంలో చిరుతపులి దాడి చేసింది, మరో వ్యక్తికి చేయి భాగంలో అట్లా మిగతా 3 కూడా గాయాలయ్యాయి. సో వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతో మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చంద్రిక, ఓటు.